నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ 27వ వర్ధంతి సందర్భంగా గొల్లపూడిలోని కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నేతలతో కలిసి రమణ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే చివరి భూములకు నీరు అందించాలన్న సంకల్పంతో స్వయంగా సాగర్ కాలువల మరమ్మతులు చేపట్టిన ప్రజానాయకుడు రమణ అని అన్నారు. జోహార్ దేవినేని వెంకటరమణ గారు, 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 జోహార్ అమరజీవి దేవినేని వెంకటరమణ, 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 జోహార్ అమరజీవి దేవినేని వెంకటరమణ. నమస్కారం. 27 సంవత్సరాలు స్వర్గీయ దేవినేని వెంకటరమణ గారు స్మృతులన్నీ కూడా ఈరోజు కూడా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్నాయి. చిన్న వయసులో కార్యకర్తగా, నాయకుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా, ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన వేసిన ముద్ర బలీయమైంది. ఈరోజు కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా స్వర్గీయ దేవినేని వెంకటరమణ గారి సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారుగా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఆయన ప్రోత్సాహంతో ఏ విధంగా రమణ గారి ముందుకు తీసుకొచ్చింది అని మనందరం కూడా తెలుసు. చిన్న వయసులోనే కళాశాల రాజకీయాలు, అట్లాగే విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న రమణ గారు ఓ పార్టీ కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో నందిగామ నియోజకవర్గంలో కార్యకర్తగా ఆ రోజు ఆటల పోటీలు నిర్వహించడంలో కానీ, పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్ళడం కానీ, మరి మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా మరి 10,000 మెజార్టీతో గెలవటం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా తీసుకోవటం, ఆ రోజుల్లో మరి ఏదైతే ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ పారదర్శకంగా జరగడానికి తీసుకున్న కౌన్సిలింగ్ విధానం కావచ్చు, మరి ఆ రోజు ఎన్నో నిర్ణయాలు ఎంతో కీలకమైన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అట్లాగే డాక్టర్ కేఎల్ రావు గారు మహానుభావుడు ఈ నందిగామ, జగ్గేపేట, కృష్ణా జిల్లా చాలా ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్లు కావచ్చు, మరి నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కావచ్చు, ఆ మహానుభావుడు మేనమావ అయ్యదేవర కాళేశ్వరరావు గారు నందిగామ ప్రాంతం, నాగార్జున సాగర్ కాలువలో మన ప్రాంతానికి తీసుకురావటం, ఇవన్నీ ఆ రోజుల్లో చివరి ఆయకట్టు ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్లో బంద్ చేయకపోవటం, సాగర్ నీళ్లు కింద ప్రాంతాలకు వెళ్ళకపోవటం, ఆ రోజు కలెక్టర్ లక్ష్మీపాద సారథి భాస్కర్ గారు ఉన్నారు, ఆమెను తీసుకొచ్చి కాలువల మీదే ఆయన కాలువలు బాగు చేయించడం కానీ, కాలువలు చివరి ప్రాంతాలకు నీళ్లు తీసుకెళ్ళడం కానీ, అదేవిధంగా మరి పేదవాళ్ళకి ఇళ్లకు నిర్మాణం చేయడంలో కానీ, ఈరోజు కూడా స్వర్గీయ దేవినేని రమణ గారి ఫోటోలు, ఆ పుణ్య దంపతులు రమణ గారు, ప్రణీత్ గారి ఫోటోలు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. కృష్ణా జిల్లాలో చాలా మంది యువకుల గుండెల్లో కానీ, కార్యకర్తలు, పార్టీ నాయకుల గుండెల్లో రమణ గారు చిరస్థాయిగా ఆయన చిరంజీవిగా స్థానం సంపాదించుకున్నారు. ఈరోజు కూడా మరి కరీముల్లా లాంటి వాళ్ళంతా కూడా ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. అట్లాగే రమణ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మరి ఆయన అడుగుజాడల్లోనే ఆయన కళ వేదాద్రి ఎత్తిపోతల పథకం, దాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మరి ఆ రోజుల్లో ఎంతో ఇబ్బంది ఉన్నాయి, డబ్బులు, ఆర్థిక ఇబ్బందులు, ఆ పక్కన రాష్ట్రం ఏర్పాటు పోరాటాలు జరుగుతున్న టైంలో నాగార్జున సాగర్ ఆయకట్టు చివరి ప్రాంతాలకి నీళ్లు తీసుకెళ్లే విధంగా ఆ రోజు రమణ గారు వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని ప్లాన్ చేయడం జరిగింది. దాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రమణ గారి మాట, రమణ అన్నాడు చేయాలని వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్కి డబ్బులు ఇచ్చి ఆ రోజు
మళ్ళీ రెండోసారి నేను శాసనసభ్యుడిగా నిలబడేటప్పుడు నీళ్ళిచ్చి ఆ ప్రాంతానికి పరిమళం రండి. అయితే ఆ రోజు నీళ్ళు ఇచ్చిన పుణ్యానికి మరి ఆ రోజు పనిచేసిన అధికారులు కూడా మరి కొంతమంది నాయకులు సస్పెండ్ చేయించారు. సూర్యదేవర రామారావు లాంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు ఆ రోజు పారడానికి ఆయన కూడా పనిచేసిన వ్యక్తి. ఆ విధంగా ఆ రోజు ఎల్ఎన్టీ ఇంజనీరింగ్ కంపెనీ, మెగా సంస్థలు ఇవన్నీ కూడా వేదాద్రి ఎత్తిపోతల పథకంలో పనిచేశాయి. అట్లా రమణ గారు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కావచ్చు, పెండ్యాలు కావచ్చు, అదేవిధంగా కేసర, వేములపల్లి కావచ్చు, చాలా చంద్రపాడులో లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, లేదా పాత మూలపడ్డ స్కీములు బాగు చేయడంలో కావచ్చు, ఆ విధంగా ఆ స్కీములన్నీ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పేదవాళ్ళు పక్కా ఇళ్ల నిర్మాణం చేయడంలో కానీ, ఎన్నో వేలాది ఇళ్ల నిర్మాణం చేయడంలో కానీ, మౌలిక సదుపాయాలు గ్రామాల్లో ఏర్పాటు చేసే విషయంలో కానీ, అట్లాగే మరి విద్యాభివృద్ధి కోసం కానీ ఇట్లా ఎన్నో కార్యక్రమాల్లో ఆయన భాగస్వాములు అయ్యారు. ఆ విధంగా రమణ గారు అడుగుజాడల్లో ముందుకెళ్దాం తెలియజేస్తూ జోహార్ స్వర్గీయ దేవినేని వెంకటరమణ గారు, జోహార్ దేవినేని వెంకటరమణ ప్రణీత పుణ్య దంపతులకి. అదేవిధంగా రమణ గారితో పాటు సురేష్ గన్మెన్, అట్లాగే రమణ గారి పిఏ నందమూరి తారక రామారావు, వీళ్ళందరూ కూడా చాలామంది మరి కార్యకర్తలు, కొంతమంది ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆ రోజు గోదావరి రైలు ప్రమాదంలో మరి వీళ్ళందరూ కూడా మన మధ్య లేకుండా పోవటం జరిగింది. కాబట్టి వాళ్ళ స్ఫూర్తిని ఎప్పుడు కూడా మనం ముందుకు తీసుకొని వాళ్ళ అడుగుజాడల్లో ముందుకెళ్దామని రమణ గారి ఆశయాల సాధనకై చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్టీ రామారావు గారు గుర్తించి శాసనసభ్యుడిగా ఆ రోజు రమణ గారికి అవకాశం ఇవ్వటం, మంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం, తర్వాత ఆయన చేసిన సేవలకి నందిగాం నియోజకవర్గంలో నన్ను, తంగిరాల ప్రభాకరరావు గారిని, స్వామి గారిని, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారిని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తాం. ఇట్లా ఇవన్నీ కూడా మరి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ అడుగుజాడల్లో మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.